ఎన్నో ఏళ్ల నిరీక్షణ, ఎంతో మంది దిగ్గజ క్రికెటర్ల చిరకాల స్వప్నం. గత 27 ఏళ్లుగా అందరిని ద్రాక్షగా ఊరిస్తున్న ఐసీసీ ట్రోఫీ ఎట్టకేలకు ఆ జట్టు సొంతమైంది. ఇకపై మేము జోకర్స్ కాదు ఛాంపియన్స్ అంటూ క్రికెట్ ప్రపంచానికి సఫారీలు చాటి చెప్పారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 ఫైనల్ విజేతగా సౌత్ ఆఫ్రికా నిలిచింది. లార్డ్స్ వేదికగా జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియాను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసిన దక్షిణాఫ్రికా తమ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ను కైవసం చేసుకుంది. లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన WTC ఫైనల్ మ్యాచ్ లో బౌమా సేన విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 212 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా జట్టు 138 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్ జట్టు 207 పరుగులు చేసింది. 282 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీ జట్టు అనూహ్యంగా పుంజుకుంది. బౌలర్లకు సహకరించిన పిచ్ పై ఐదాన్ మార్క్రమ్, తెంబా బౌమా పోరాట పటిమ ప్రదర్శించారు. బౌమా ఓటైన మరాక్రమ్ దాదాపు చివరి వరకు క్రీజ్లో ఉండి దక్షిణాఫ్రికా జట్టుకు చిరస్మరణీయమైన గెలుపును అందించడంలో కీలక పాత్ర పోషించాడు. 5 వికెట్ల తేడాతో లంచ్ బ్రేక్ ముందే మ్యాచ్ ను గెలిచి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ను దక్షిణాఫ్రికా జట్టు కైవసం చేసుకుంది. చివరిసారిగా 1998లో ఛాంపియన్స్ ట్రోఫీని సఫారీ జట్టు గెలుచుకుంది. ఇప్పుడు 27 ఏళ్ల తర్వాత మరోసారి ఐసీసీ టైటిల్ ను నెగ్గింది. ఫైనల్స్ లో ఒత్తిడికి గురై ఓడిపోతోందని తన మీద ఉన్న అపవాదను దక్షిణాఫ్రికా జట్టు ఈ విజయంతో తొలగించనుంది.